రెంట్ ఈ రెండిట్లో ఏది బెటర్? ఓకే, 90% పీపుల్ కి ఇదే కన్ఫ్యూజన్. ఫర్ సే 1 crore ప్రాపర్టీ కొన్న వాళ్ళకి ఈఎంఐ వుడ్ బి అరౌండ్ 60,000 per month, బట్ మంత్లీ రెంటల్ చూసుకుంటే అంతకన్నా తక్కువే ఉంటుంది కదా. సో బిఫోర్ చూసింగ్ వన్, చెక్ దిస్ పాయింట్స్. ఒకవేళ మీకు హై పేయింగ్ జాబ్, స్టాండర్డ్ ఇన్కమ్, లొకేషన్ స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే మీరు ఈజీగా ఈఎంఐ ఆప్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ జాబ్ ఫ్లెక్సిబుల్ ఉండి ఫ్రీలాన్సర్ అయి ఉంటే, స్టాండర్డ్ ఇన్కమ్ కూడా లేకపోతే ఈఎంఐ అనేది మీకు చాలా బర్డెన్ అవుతుంది. అలాంటి వాళ్ళు రెంటెడ్ హౌస్ లో ఉంటూ వేరే ప్రాపర్టీస్ లో చిన్నగా ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీస్ ఫ్యూచర్ లో మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. మనం మంచి డెవలప్మెంట్ ఏరియాలో ల్యాండ్స్, ప్లాట్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే గుడ్ రిటర్న్స్ చూడొచ్చు. స్టేటస్ సింబల్ కోసమో ఎమోషనల్ గానో అస్సలు రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు. క్యాల్కులేట్ ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్. అంటే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ పైన గైడెన్స్ కావాలన్నా మాకు హెల్ప్ అండ్ కమెంట్ చేయండి, మేము మిమ్మల్ని రీచ్ అవుతాం.